Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram. Affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is బ్రహ్మణాలక్ష్మి. ఈరోజు నేను సెకండ్ ఇయర్ వాళ్ళకి మొత్తం ఆల్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ సెమ్లో అనలిటికల్ స్కిల్స్ అనే ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మార్క్స్ వచ్చేటప్పటికి 50 మార్క్స్. పేపర్ మార్క్స్ 50 మార్క్స్. ఆల్ ఆఫ్ సెకండ్ ఇయర్స్ ఫోర్త్ సెమ్లో 50 మార్క్స్ ఒక పేపర్ ఉంటుంది. అది అనలిటికల్ స్కిల్స్. ఆ అనలిటికల్ స్కిల్స్లో నేను ఫస్ట్ యూనిట్ చెప్తున్నాను. ఈ అనలిటికల్ స్కిల్స్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఈ అనలిటికల్ స్కిల్స్లో 5 యూనిట్స్ ఉంటాయి. నేను ఫస్ట్ యూనిట్ చెప్తున్నాను. ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి డేటా అనాలిసిస్. ఫస్ట్ యూనిట్కి వచ్చేటప్పటికి ఏంటి? డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్లో ఏమేమి ఉంటాయంటే టేబుల్ గ్రాఫ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్ అండ్ పాసెస్ బేస్డ్ డేటా. ఈ ఫస్ట్ యూనిట్ అయిన డేటా అనాలిసిస్లో ఈ 4 టాపిక్స్ ఉంటాయి. ఈ 4 టాపిక్స్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి? టేబుల్ గ్రాఫ్ డేటా అనాలిసిస్లో ఏమేమి ఉన్నాయి? టేబుల్ గ్రాఫ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్. ఓకేనా? మన డేటా అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటా అనాలిసిస్ ఫార్మ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ ఏరియా ఆఫ్ డిఫరెంట్ జనరల్. డేటా అనాలిసిస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఎక్కువగా క్రిటికల్ ఏరియాస్ డిఫరెంట్ వేస్లో జనరలైజ్ ఏదైనా అవ్వచ్చు. ఎనీథింగ్ జనరల్ అంటే ఎనీథింగ్. అలాంటి డిఫరెంట్ జనరల్స్లో ఉన్న ఒక ఏరియా క్రిటికల్ ఏరియా నుంచి డేటా అనాలిసిస్ని మనం ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూనివర్సిటీ ఎగ్జామ్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. దట్ ఈజ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఈ డేటా అనాలిసిస్ అనేది మనం యూనివర్సిటీ ఎగ్జామ్స్లో ఉన్నాయి. అలాగే ఎంట్రన్సెస్ ఎగ్జామినేషన్స్లో కూడా మనం డేటా అనాలిసిస్ని చేయొచ్చు. దిస్ యూనిట్ అకౌంట్స్ 20-25 questions in the bank examinations, 10-50 questions in the SSC examination, 10-20 questions in the MBA and IIFT. ఈ క్వశ్చన్స్ యూనిట్ నుంచి మనకి 20-25 క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఈ యూనిట్ నుంచి 20-25 అంటే 20 నుంచి 25 అంటే 5 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే 10-15 అంటే 5 క్వశ్చన్స్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే 10-20. ఎస్ఎస్సి ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఎంబీఏ చదివినప్పుడు, IIFT చదివినప్పుడు మనకి ఈ డేటా అనాలిసిస్ మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి. దేర్ఫోర్ ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్స్ ఇన్హెరెంట్ కాన్సెప్ట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఈ టాపిక్ ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ గురించి తెలుసుకుంటా ఈ టాపిక్ మనకి ఏమైనా ఫ్యూచర్లో MBA చదవాలన్నా ఈ బేసిక్ పాయింట్స్ మీద కొంచెం మీకు డేటా అనాలిసిస్ ఏంటి అన్నది జస్ట్ మీకు ఇక్కడ తెలిస్తే MBA చదివేటప్పుడు మీకు ఫుల్ డెప్త్కి వెళ్ళేటప్పటికి ఇంకా బాగా తెలుస్తుంది. ఓకేనా? మ్యాక్సిమం ఇన్ డిఫరెంట్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్ will help the students to score maximum in different academic examinations. ఈ కాన్సెప్ట్ ఎందుకు మొదలు పెట్టారంటే మీకు ఫ్యూచర్లో ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా జస్ట్ బేసిక్ వైజ్ తెలియడానికి మనకి ఈ పేపర్ అనేది అకాడమిక్ వైజ్ ఈ పేపర్ని పెట్టడం జరిగింది. అంటే ఇందులో మీకు ఇక్కడ బేసిక్స్ తెలుసుకున్నారు. ఇందులో బేసిక్స్ తెలుసుకుంటే మీరు ఫ్యూచర్లో MBA ఎగ్జామ్ రాసినా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మీకు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మేము డిగ్రీలో విన్నాము ఈ టాపిక్స్ని అనే ఒక అండర్స్టాండింగ్ రావడానికి మీకు ఈ అకాడమిక్ వైజ్లో మీకు ఈ స్కిల్స్ పెట్టడం జరిగింది. దీన్నే అనలిటికల్ స్కిల్స్ అంటాం. అనలిటికల్ స్కిల్స్లో 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి ఏంటి? డేటా అనాలిసిస్. అన్నమాట. ఈ డేటా అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ది ఇన్ఫర్మేషన్ రిలేట్ టు ఎనీ ఈవెంట్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్, టేబుల్, చార్ట్స్ ఎక్సెట్రా ఈజ్ టర్మ్డ్ యాజ్ డేటా. డేటా అనాలిసిస్ అనేది ఒక ఇన్ఫర్మేషన్
ఏ ఈవెంట్ కానీ ఒక సమ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సంథింగ్ ఏం తీసుకున్నా దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తాం. అవునా, మనం ఏమైనా ఒక ఈవెంట్ జరపాలన్నా ఒక ఈవెంట్ రన్ చేయాలన్నా దాని మీద ఇన్ఫర్మేషన్ ముందు గ్యాదర్ చేసి తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ డేటా అనాలిసిస్ దాన్నే డేటా అనాలిసిస్ అనొచ్చు. ఓకేనా, ఏ ఈవెంట్ అయినా మనం రన్ చేయాలంటే ఫస్ట్ ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఆ ఈవెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎనీ ఈవెంట్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్. ఇక్కడ ఏంటి, మనం డేటా అనాలిసిస్ ఎలా ఫామ్ చేస్తున్నాం, గ్రాఫ్స్ మీద, టేబుల్స్ మీద, చార్ట్స్ మీద, టర్మ్డ్ యాజ్ డేటాస్ ఎక్సెట్రా టర్మ్డ్ యాజ్ డేటాస్. ఇటువంటి గ్రాఫ్స్, టేబుల్స్, చార్ట్స్ మీద మనం డేటాని టర్న్ చేస్తున్నాం అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని దాన్ని ఏమంటున్నాం, డేటా అనాలిసిస్ అండి. ఈ డేటా అనాలిసిస్ ఎక్కడ చేస్తున్నాం మనం, గ్రాఫ్స్, టేబుల్, చార్ట్స్. ఓకేనా, నెక్స్ట్ ది మెథడాలజీ ఆఫ్ ఇంటరప్టింగ్ డేటా టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నౌన్ యాజ్ డేటా ఇంటరప్టేషన్ అనాలిసిస్. ఈ మెథడాలజీ అనేది ఏంటి, డేటా మన ఇన్ఫర్మేషన్ని ఒక ఇన్ఫర్మేషన్ డేటాగా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఒక ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డేటాని మనం ఫైండ్ అవుట్ చేయడాన్ని దాన్ని ఏమంటున్నామంటే డేటా ఇంటరప్షన్ ఆర్ అనాలిసిస్. దీన్ని ఏమంటాం, డేటా ఇంటరప్షన్ అనొచ్చు ఆర్ అనాలిసిస్ అనొచ్చు. ఓకేనా, ఏ డీటెయిల్ స్టడీ ఆన్ ది ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అపియరింగ్ ఇన్ దిస్ సెక్షన్ ఫర్ వేరియస్ అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇది మనకి ప్యాటర్న్ క్వశ్చన్ వైజ్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవని అకాడమిక్ వైజెస్ అవని మనకి ఈ ప్యాటర్న్ అనేది ఎలా వస్తుంది అంటే డేటా అనాలిసిస్ క్వశ్చన్ వైజ్ మనకి పేపర్లో ఎలా ఉంటుంది, క్వశ్చన్ వైజ్ ఉంటుంది డేటా అనాలిసిస్. ఇంటరప్షన్ ఈజ్ మెయిన్లీ ది గేమ్ ఆఫ్ 3 చాప్టర్స్ ఆఫ్ అర్థమెటిక్, నేమ్లీ పర్సంటేజ్, యావరేజ్ అండ్ రేషియో. ఇందులో ఇప్పుడు ఈ చాప్టర్లో డేటా అనాలిసిస్ అనేది అంటే మెయిన్ చాప్టర్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రన్ చేస్తున్నాం అంటున్నాం కదా. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ చాప్టర్స్ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసిన తర్వాత దాని మీద ఒక అర్థమెటిక్ ఆపరేషన్ అనేది అప్లై చేస్తాం అనమాట. అర్థమెటిక్ ఆపరేషన్ అంటే మ్యాథమెటికల్ అని భయపడకూడదు, చాలా లాజికల్ పాయింట్స్ అనమాట. అర్థమెటిక్ మ్యాథ్స్ అంటే ఒక లాజికల్ పాయింట్స్ మీద మనం అర్థమెటిక్ అనేది అప్లై చేస్తాం. అర్థమెటిక్ ఎలాగనేది ఎలా ఉంటుందంటే పర్సంటేజ్, యావరేజ్ అండ్ రేషియో. ఈ అనాలిసిస్ మీద మనం ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, పర్సంటేజెస్, యావరేజెస్ అండ్ రేషియో అనమాట. To solve the problems on data analysis or interruption, you need to be through in above mentioned arithmetic chapters. ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. డేటా అనాలిసిస్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్రాబ్లమ్ పర్సంటేజ్ కానీ, యావరేజ్ కానీ, రేషియో కానీ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఇలాగా మనం ఈ పర్సంటేజ్, యావరేజ్, రేషియో అని ఫైండ్ అవుట్ చేయడం వల్ల మేము ఏమంటున్నాం, దీన్ని ఎలా మెన్షన్ చేస్తున్నాం, అర్థమెటిక్ చాప్టర్స్ కింద మనం మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, పర్సంటేజ్ అంటున్నాం, పర్సంటేజ్ని ఎలా చేస్తాం. దిస్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టూల్ ఫర్ కంపారిజన్ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ డేటా. మన అనాలిసిస్ ఆఫ్ డేటాలో మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ పర్సంటేజ్ టూల్ అనేది చాలా యూజ్ఫుల్. ఎలా అంటే అనాలిసిస్ డేటాలో కంపారిజన్ కోసం కంపారిజన్ కోసం మనం ఈ పర్సంటేజ్ టూల్ని యూజ్ చేస్తాం అనమాట. ది టర్మ్ పర్సెంట్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. పర్సెంట్ అంటే ఏంటి, మనకి యాక్చువల్గా పర్సెంట్ మీన్స్ ఏంటి, ఎవ్రీ 100కి మనం పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవ్రీ 100 మీన్స్ పర్సెంట్ అంట. పర్సెంట్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. A fraction used denominator is 100 is called a percentage and the numerator is called the rate percent. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ తీసుకోండి. ఒక ఫ్రాక్షన్ డినామినేటర్ ఈజ్ పర్సెంటేజ్, 100 ఈజ్ డినామినేటర్లో. ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటర్ డినామినేటర్ అంటాం. డినామినేటర్ ఈజ్ 100 అంటాం, 100 ఈజ్ కాల్డ్ అంటాం. దెన్ పర్సెంటేజ్ అండ్ దెన్ న్యూమరేటర్ ఈజ్ కాల్డ్ రేట్ పర్సెంట్ అంటాం. న్యూమరేటర్ ఈజ్ కాల్డ్ రేట్ పర్సెంట్ అంటారు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డినోటెడ్ బై సింబల్ పర్సెంట్. ఇక్కడ పర్సంటేజ్కి సింబల్ ఏంటి, ఇక్కడ చూడండి స్లాష్ నుంచి అటు ఇటు ఒక 0 పైన 0 కింద 0 స్లాష్ బిట్వీన్ 2 zeros బిట్వీన్ స్లాష్ హ్యావింగ్ బిట్వీన్ 2 zeros. ఇది సింబల్, దీని పర్సంటేజ్ అంటాం. ఇలా స్లాష్ అని ఇచ్చి దానిపైన కింద ఒక
ఒక 00 స్మాల్ 00 కింద డిఫైన్ చేస్తాం అనమాట. దీన్ని పర్సంటేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి X%. ఎగ్జాంపుల్ చూడండి X%. X అంటే ఎనీ నెంబర్ అనుకోండి, మీరు ఏదైనా నెంబర్ అనుకోండి. X% ఈజ్ ఈక్వల్ టు X/100. దీని పర్సంటేజ్ అంటాం. ఇక్కడ X/100 అంటే ఈజ్ ఈక్వల్ టు X.1/100. అలా కూడా రాయొచ్చు మనం. X/100 అని రాసామా, ఓఆర్ఆర్ X డాట్ అంటే క్రాస్ అనమాట, మల్టిప్లికేషన్ అనమాట. అది డాట్ అంటే మల్టిప్లికేషన్ అనమాట, క్రాస్ అని కూడా పెట్టుకోవచ్చు మనం. X.1/100 ఇలా మనం డినోట్ చేయొచ్చు అనమాట. X% ఎంత అంటే X/100 ఓఆర్ఆర్ X.1/100 ఇలా మనం పర్సంటేజ్ని ఇలా డినోట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా ఇన్వాల్వింగ్ ద పర్సంటేజ్. మనం పర్సంటేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టు ఫైండ్ బై హౌ మచ్ పర్సెంట్ ఏ ఈజ్ మోర్ లెస్ దాన్ బి ఆర్ ఓవర్ ఆర్ బి ఆర్ కంపేర్ టు బి. ఇక్కడ మనం ఏంటి మచ్ పర్సెంట్, ఇందులో ఏ బి అనే 2 కేటగిరీస్ ఇచ్చారు, ఏ అండ్ బి. ఇక్కడ ఏమన్నా ఏ ఈజ్ మోర్ లెస్ దాన్ బి. ఏ అన్నది ఏంటి, ఏ ఈజ్ మోర్ లెస్ దాన్ బి, బి కన్నా ఏ చాలా తక్కువ, లేదా ఓవర్ ఆర్ బి ఆర్ కంపేర్ టు బి. ఇక్కడ ఏ అనేది ఏం చేస్తున్నాం మనం, బితో కంపారిజన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చూడండి, వెన్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఇప్పుడు మనకి ఏ పెద్దది బి చిన్నదని కంపారిజన్ చేద్దాం. రిక్వైర్డ్ దీని మీద పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏ ఫస్ట్ ఏంటి, ఏకి వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఏ వాల్యూ ఆఫ్ ఏ మైనస్ వాల్యూ ఆఫ్ బి డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ బి ఇంటూ 100. ఇక్కడ ఏంటి మనం ఇక్కడ సమ్ అర్థం టు ఫైండ్ హౌ మచ్ పర్సెంట్ ఏ ఈజ్ మోర్ లెస్ దాన్ బి ఆర్ కంపేర్ టు బి. ఇక్కడ మనం కంపేర్ని ఏం చేయమంటున్నాం, బీని కంపారిజన్ చేయమంటున్నాం. అందుకే మనం డినామినేటర్లో వాల్యూ ఆఫ్ బి అంటున్నాం. ఏ అన్నాం అనుకో వాల్యూ ఆఫ్ ఏ అనాలి. ఇక్కడ కంపేర్ టు బి మనం బీని కంపారిజన్ చేయమన్నాం అన్నందుకు బి ఇక్కడ క్వశ్చన్ చూడండి, టు ఫైండ్ బై హౌ మచ్ పర్సెంట్ ఏ ఈజ్ మోర్ లెస్ దాన్ బి. ఇక్కడ ఏంటి, ఏ ఈజ్ మోర్ లెస్ దాన్ బి, బి కన్నా ఏ చాలా చిన్నదని కంపేర్ చేయమంటున్నాం. బీతో కంపారిజన్ చేయమంటున్నాం, బీకి కంపారిజన్ చేయమంటున్నాం, ఏని బీకి కంపారిజన్ చేయమంటున్నాం. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాం. ఇక్కడ రిక్వైర్డ్ పర్సంటేజ్, దీని యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇక్కడ మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే బి గురించి ఆలోచించండి. మీరు బి గురించి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈజ్ మోర్ లెస్ దాన్ బి మీకు అక్కడ అర్థం అవ్వకపోయినా ఇక్కడ ఆర్ కంపేర్ టు బి అని ఉంచండి, బి గురించి ఫైండ్ అవుట్ చేయమని దాని అర్థం. ఇప్పుడు చూడండి, వాల్యూ ఆఫ్ ఏ మైనస్ వాల్యూ ఆఫ్ బి డివైడెడ్ బై న్యూమరేటర్లు ఏమి ఇచ్చాము, వాల్యూ ఆఫ్ బి. ఎందుకు ఇచ్చాము మనం ఇక్కడ కంపేర్ టు బి అన్నాం కాబట్టి వాల్యూ ఆఫ్ బి అన్నాం. అదే కంపేర్ టు ఏ అన్నాం అనుకో వాల్యూ ఆఫ్ ఏ అనాలి. కంపేర్ టు ఏ అంటే ఏ ఇవ్వాలి, లేదా కంపేర్ టు బి అన్నందుకు డినామినేటర్లో ఏం చేసాం, వాల్యూ ఆఫ్ బి అని మనం డిఫైన్ చేసాం అనమాట, ఇంటూ 100. ఈ ఫార్ములాతో పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా అదే మోడల్ ఇంకొకటి చూడండి, ఏ లెస్ దాన్ బి రిక్వైర్డ్ ఆఫ్ పర్సంటేజ్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ గ్రేటర్ దాన్ అయితే బీతో ఏ యొక్క వాల్యూ గ్రేటర్ దాన్ అయితే బి గురించి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ అయితే ఈ ఫార్ములా లేదు. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి. ఇప్పుడు ఏ లెస్ దాన్ అయితే ఎలా, రిక్వైర్డ్ పర్సంటేజ్ వాల్యూ ఆఫ్ బి మైనస్ వాల్యూ ఆఫ్ ఏ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ బి ఇంటూ 100. అర్థమైందమ్మా ఫార్ములా. ఇక్కడ ఏంటి, గ్రేటర్ దాన్ అయినప్పుడేమో వాల్యూ ఆఫ్ ఏ మైనస్ వాల్యూ ఆఫ్ బి, డినామినేటర్లో వాల్యూ ఆఫ్ బి అని ఇచ్చాం. డినామినేటర్లో వాల్యూ ఆఫ్ బి ఎందుకు ఇచ్చాం, వాల్యూ ఆఫ్ ఏ ఇవ్వాలి కదా అని డౌట్ రావచ్చు. మనం ఇక్కడ చేస్తున్నది ఏంటి, కంపేర్ టు బీతో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి మనం వాల్యూ ఆఫ్ బి అనేది ఇక్కడ డినామినేటర్లో మనం బి అనేది డిఫైన్ చేయడం మంచిది. ఇక్కడ ఏ లెస్ దాన్ బి అన్నప్పుడు దాని యొక్క పర్సంటేజ్ ఎలా ఉంది, వాల్యూ ఆఫ్ బి మైనస్ వాల్యూ ఆఫ్ బి వాల్యూ ఆఫ్ బి మైనస్ వాల్యూ ఆఫ్ ఏ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ బి ఇంటూ 100. ఓకేనా. ఈ ద డినామినేటర్ పార్ట్ కంటైన్స్ ద వాల్యూ విచ్ ఈజ్ కంపారిజన్ ఈజ్ మేడ్.
ఇక్కడ మనం ఏంటి ఇది ఇలా డినామినేటర్ పార్ట్ని ఎందుకు అది చెప్పాను కదా, డినామినేటర్ పార్ట్లో మనం బి ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ బీతో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఏతో కంపారిజన్ చేస్తే ఏ అని తీసుకుంటాం, బీతో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి డినామినేటర్లో బి అనేది తీసుకున్నాం. మనం దేంతో కంపారిజన్ చేస్తున్నాం అన్నది డినామినేటర్లో అది డిఫైన్ చేయాలి. ఓకేనా. టు ఫైండ్ ద పర్సంటేజ్ ఎనీ వాల్యూ సే ఏ కంపేర్ టు అదర్ వాల్యూ సే బి. ఇక్కడ మనం ఒక పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగా ఎనీ వాల్యూ ఒక వాల్యూ ఏకి ఇచ్చాను, కంపేర్ టు ద ఓవర్ ద వాల్యూ సే బి మనం కంపారిజన్ చేయమంటున్నాం. ఇదే ఫార్ములా అమ్మా, దీన్ని ఒక వాల్యూ ఏ బి అని ఉంది, మన కంపారిజన్ ఏంటి బీతో కంపారిజన్ ఏంటి అనేది క్వశ్చన్ అడిగాం. రిక్వైర్డ్ పర్సంటేజ్ సి అంటే మనం రిజల్ట్ సిలోకి వస్తుంది అనమాట. సి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ సి అనుకుని సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బై బి. సేమ్ ఇక్కడ ఇదే వాల్యూ ఆఫ్ ఏ మైనస్ వాల్యూ ఆఫ్ బి డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ బి ఇంటూ 100. సారీ, ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ ఏంటి మనం ఒక కంపేర్ చేస్తున్నాం, వాల్యూ యొక్క కంపేర్ చేస్తున్నాం ఏ మైనస్ బి బై బి. ఇక్కడ చూడండి మీకు ఇంకా డీప్గా చెప్తాను. హియర్ సి ఈజ్ పాజిటివ్ దెన్ దేర్ ఈజ్ పర్సెంట్ ఏజ్ గ్రోత్ ఆర్ ఇంక్రీజ్. ఇక్కడ మనం ఇప్పుడు పర్సంటేజ్ అన్నాం కదా, పర్సంటేజ్ ఇంటూ 100 అనాలి కదా, అంటే ఇక్కడ మనం సిని పర్సంటేజ్ చేస్తాం అనమాట. సిని పర్సంటేజ్ చేస్తాం ఏ మైనస్ బి చేసిన తర్వాత ఇక్కడ సి అనేది సి ఈజ్ పాజిటివ్ దెన్ దేర్ ఈజ్ పర్సంటేజ్ గ్రోత్ ఆర్ ఇంక్రీజ్. అక్కడ సి అనేది మనకు పాజిటివ్ అయితే దాని యొక్క పర్సంటేజ్ అనేది ఎక్కువ అవ్వచ్చు ఆర్ తక్కువ అవ్వచ్చు. సి ఈజ్ నెగిటివ్ అయితే దేర్ ఈజ్ పర్సంటేజ్ డిక్రీజ్. ఇక్కడ సి వాల్యూ పాజిటివ్ అయితే దీని పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, గ్రోత్ అవ్వచ్చు. అదే సి ఈజ్ నెగిటివ్ అయిందనుకో దాని యొక్క పర్సంటేజ్ డిక్రీజ్ అవ్వచ్చు, దాన్ని డిక్లైన్ అనొచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఇది పర్సంటేజ్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ రేషియోని కూడా డేటా అనాలిసిస్లో మనం రేషియోని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా, ఇన్ ది సింప్లెస్ట్ పాసిబుల్ ఫార్మ్ రేషియో ఈజ్ కోషెంట్. ఇక్కడ ది న్యూమరికల్ క్వాంటిటీ అబ్టైన్డ్ బై డివైడింగ్ వన్ ఫిగర్ బై ద అదర్ ఫిగర్ ఆఫ్ సేమ్ యూనిట్స్. ఇక్కడ ఏంటి మన రేషియో అనేది ఏంటి చాలా సింప్లెస్ట్ పాసిబుల్ ఫార్మ్. రేషియో అనేది ఏంటి సింప్లెస్ట్ పాసిబుల్ ఫార్మ్. రేషియో ఈజ్ ఏ కోషెంట్. రేషియో అనేది ఏంటి కోషెంట్ అనొచ్చు, ఓఆర్ న్యూమరికల్ క్వాంటిటీ అనొచ్చు, లేదా న్యూమరికల్ క్వాంటిటీ అనొచ్చు. అబ్టైన్డ్ బై డివైడింగ్ వన్ ఫిగర్ బై అదర్ ఫిగర్ ఆఫ్ సేమ్ యూనిట్స్. ఇక్కడ ఏంటి మనం ఒక ఫిగర్ నుంచి డివైడింగ్ వన్ ఫిగర్ బై ద అదర్ ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ నుంచి మనం రెండో ఫిగర్ని డివైడింగ్ చేస్తున్నామని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏబిఆర్ టూ క్వాంటిటీస్, రెండు క్వాంటిటీస్ని డివైడింగ్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం రేషియో అంటున్నాం. రెండు క్వాంటిటీస్ని డివైడింగ్ చేసే ప్రాసెస్ని రేషియో అంటున్నాం. ఇక్కడ చూడండి ఇంకా క్లారిటీగా, ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ క్వాంటిటీస్ ఉన్నాయి ఆఫ్ ద సేమ్ కైండ్ దెన్ ది కోషెంట్ సేమ్ కోషెంట్ వైజ్లో రాయాలి, దాన్నే రేషియో అంటున్నాం. ఇట్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ/బి అంటున్నాం, దీన్నే కోషెంట్. ఇప్పుడు రేషియో అంటే ఏంటి, ఒక కోషెంట్ ఎలా అవుతుంది, టూ క్వాంటిటీని మనం డివైడింగ్ చేసే ప్రాసెస్ని దానికి రేషియో కింద మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సింబాలిక్గా చూడండి, ఇక్కడ కోషెంట్ ఇప్పుడు ఏ/బి అని ఉంది, రెండు క్వాంటిటీ డివైడింగ్ ఏ/బి, దాన్ని ఇప్పుడు రేషియో వైజ్లో మనం డిఫైన్ చేయాలి. రేషియో వైజ్లో డిఫైన్ చేయాలంటే అలాగా ఏ/బి, ఏ కోషెంట్ బి, ఏ/బి అనొచ్చు ఆర్ ఏ కోషెంట్ బి అని అనొచ్చు. ఇది రేషియో. ఓకేనా, ఇప్పుడు ఏంటి పర్సంటేజ్ అయింది, రేషియో అయింది. నెక్స్ట్ యావరేజ్. డేటా అనాలిసిస్లో యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ అన్ ఎంటైర్ గ్రూప్ బై ఏ సింగిల్ వాల్యూ. ఇది యావరేజ్ అనేది చాలా సింపుల్ కానీ బట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ రిప్రజెంటింగ్. ఇక్కడ మన రిప్రజెంటింగ్ వే ఎలా ఉంటుందంటే ఎఫెక్టివ్గా ఉండాలి. ఎలాగ ఎంటైర్ గ్రూప్ బై సింగిల్ యూనిట్. మన యావరేజ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలిసిందే. యావరేజ్ అంటే ఏంటి, మొత్తం ఓవరాల్గా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, 6 సబ్జెక్ట్స్ మనం ఇంక్లూడ్ చేసి దాని యొక్క రిజల్ట్ని పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేస్తే మన యావరేజ్ అని అంటాం. ఓకేనా, యావరేజ్ ఆఫ్ గ్రూప్ ఈజ్ డిఫైన్డ్. ఇక్కడ చూడండి యావరేజ్ ఎలా చేస్తాం. యావరేజ్ ఆఫ్ గ్రూప్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యావరేజ్ సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద గ్రూప్.
నీకు సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద గ్రూప్ అంటే మొత్తం గ్రూప్లో 6 ఐటమ్స్ ఉన్నాయి అంటే 6 బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద గ్రూప్ అంటే 6 ఐటమ్స్కి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుంది, ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుంది. ఆ క్వాంటిటీ అన్ని యాడ్ చేసి మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద గ్రూప్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద గ్రూప్. యావరేజ్ ఫార్ములా ఏంటమ్మా? సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద గ్రూప్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద గ్రూప్. ఇది మన ఫార్ములా. మీకు ఇంకా డీప్గా చెప్పాలంటే చెప్తాను. సమ్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. ది యావరేజ్ ఆఫ్ గ్రూప్ ఐటమ్స్ విల్ ఆల్వేస్ లై బిట్వీన్ ద స్మాలెస్ట్ వాల్యూ అండ్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద గ్రూప్. యావరేజ్ గ్రూప్లో ఐటమ్స్లో మనకి ఎల్లప్పుడు ఎలా ఉంటాయంటే స్మాలెస్ట్ వాల్యూస్ ఉంటాయి, అలాగే లార్జెస్ట్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు 6 ఐటమ్స్ తీసుకున్నాం. 6 ఐటమ్స్లో కొన్ని స్మాలెస్ట్గా ఉంటాయి, కొన్ని బిగ్గెస్ట్గా ఉంటాయి. ఓకేనా? అవి 6 డివైడెడ్ బై ఆ 6 ఐటమ్స్ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి డివైడెడ్ బై అది డివైడెడ్ బై నెంబర్, సమ్ నెంబర్ వస్తుంది. ఆ సమ్ నెంబర్ని ఎక్స్ అనుకోవచ్చు. సమ్ నెంబర్ 6/x. మొత్తం మనకి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద గ్రూప్. ఆ గ్రూప్లో ఎన్ని ఐటమ్స్? 6 ఐటమ్స్ ఉన్నాయి. 6 ఐటమ్స్ని యాడ్ చేస్తే మనకి ఎక్స్ అనే సమ్ వాల్యూ ఉంటుంది, ఎక్స్ అనే వాల్యూ ఉంటుంది. ఓకేనా? 6/x అనమాట. అలా మనం ఇక్కడ దాని యొక్క లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద గ్రూప్. ఆ స్మాల్లో మనకి ఈ 6 ఐటమ్స్లో మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. యావరేజ్ ఫైండ్ చేసినప్పుడు ఇందులో మనం స్మాలెస్ట్ వాల్యూ అండ్ లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద గ్రూప్. ఈ గ్రూప్లో స్మాలెస్ట్ వాల్యూ అండ్ లార్జెస్ట్ వాల్యూ. ది యావరేజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ విల్ ఆల్వేస్ లై బిట్వీన్ ద స్మాలెస్ట్ వాల్యూ అండ్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద గ్రూప్. ఇందులో మనం స్మాలెస్ట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయడం అన్నది జరుగుతుంది, అలాగే లార్జెస్ట్ వాల్యూ అన్నది కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఇయర్ ఆర్ ది ఎంట్రీ ఇన్ ఎ టేబుల్ ఈజ్ క్లోజ్ టు ద యావరేజ్ వాల్యూ ఆఫ్ గివెన్ పీరియడ్. ఇక్కడ మనం వాల్యూస్ అనేది ఎలాగా ఎంటర్ చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన పీరియడ్ మీద, వాళ్ళు ఇచ్చిన ఉన్న టేబుల్ మీద ఉన్న పీరియడ్ని బేస్ చేసుకుని మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఫైండ్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ది గివెన్ పీరియడ్. ఫస్ట్ అందులో 4 కండిషన్స్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఫైండ్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ది గివెన్ పీరియడ్. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ వాల్యూ మైనస్ యావరేజ్ వాల్యూ. Third, minimum the difference closer the value to average. Fourth, if the difference are same for any 2 values, differences by average into 100. ఇవి ఫార్ములాస్ అనమాట. ఇప్పుడు డేటా అనాలిసిస్లోకి వచ్చేటప్పుడు మనం ఏంటి? పర్సంటేజ్, రేషియో, యావరేజ్. ఓకేనా? ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ డేటా అనాలిసిస్లో. ఇప్పుడు డేటా అనాలిసిస్లో ఎగ్జాంపుల్లోకి వచ్చేటప్పటికి మనకి డేటా అనాలిసిస్లో ఎగ్జామ్స్లోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో ఈ టాపిక్లో చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, టైప్ 3 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ న్యూ టేబుల్స్. టైప్ 3 మనకి ఎన్ని ఉన్నాయి? బారు, డేటా, బారు, వెన్, పై చార్ట్. It include 1 or 2 tables. The basis the information given the tables we create new table to solve the questions easily. ఇక్కడ ఏంటి? మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ అయ్యి ఉంది, సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ని క్రియేట్ చేసుకుని మనం ఈ టేబుల్ని యూజ్ చేసుకుని మనం న్యూ టేబుల్ లాగా సాల్వ్ ద క్వశ్చన్స్ ఈజీలీ. ఇందులో ఈ టేబుల్ని యూజ్ చేసుకుని వాళ్ళకి ఆప్షన్స్లో కింద క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి? 1 to 6 వరకు ఈ టేబుల్కి సంబంధించిన క్వశ్చన్స్. 1, 6 అని ఉంచండి, 1 to 6 అని ఉంచండి. డైరెక్షన్స్ 1 to 6 వరకు క్వశ్చన్స్ ఈ టేబుల్కి సంబంధించినవి. స్టడీ ద టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ అకార్డింగ్లీ. ది ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద స్టాక్ మార్కెట్ డేటా ఫర్ సెలెక్టెడ్ కంపెనీస్. ఇప్పుడు 1 to 6 అనేది మనం దీనికి సంబంధించిన క్వశ్చన్స్. ఈ టేబుల్ని కేర్ఫుల్గా స్టడీ చేసి దీని ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టేబుల్ ఏంటి? ది ఫాలోయింగ్ టేబుల్ గివెన్ స్టాక్ మార్కెట్ డేటా ఫర్ సెలెక్టెడ్ కంపెనీస్. ఎందుకు ఈ టేబుల్ గురించి ఏంటి? స్టాక్ మార్కెట్ డేటా. ఇందులో ఉన్న ఈ టేబుల్లో డేటా ఏంటి? స్టాక్ మార్కెట్లో కంపెనీస్ సెలెక్ట్ చేయడం కోసం స్టాక్ మార్కెట్ అనేది ఇచ్చాడు. కంపెనీస్ ఇచ్చాడు. ఆ కంపెనీస్ కోసం స్టాక్ మార్కెట్ ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీస్లో స్టాక్ మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంపెనీస్ చూడండి. కంపెనీస్ మీకు ఇంకా డీప్గా అర్థం చేసుకోవాలంటే ది ఫాలోయింగ్
గివ్స్ ద స్టాక్ మార్కెట్ డేటా ఫర్ సెలెక్టెడ్ కంపెనీస్ అన్న. స్టాక్ మార్కెట్ అన్నారు, డేటా ఫర్ సెలెక్టెడ్ కంపెనీస్. ఇక్కడ సెలెక్టెడ్ కంపెనీస్ అని ఉంది. స్టాక్ ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే కంపెనీస్, స్టాక్ మార్కెట్. మనకి ఇక్కడ ఇప్పుడు బేసిక్ దేని మీద వచ్చింది, కంపెనీస్ అండ్ స్టాక్ మార్కెట్. ఈ రెండు మైండ్లో పెట్టుకోండి. మొత్తం ఈ క్వశ్చన్ అంతా చదివేటప్పటికి అర్థం కాకపోతే ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. కంపెనీస్ అందులో మెయిన్ డిఫరెంట్గా ఏముంది, కంపెనీస్ ఉంది, స్టాక్ మార్కెట్ డేటా అని ఉంది. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చూడండి ఫస్ట్. అప్పుడు టేబుల్ చూడండి. కంపెనీస్ వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎస్ఎల్టీ, ఎస్ఐఎఫ్, డబ్ల్యూఐపి, ఐఎన్ఎఫ్, హెచ్ఎఫ్సి, ఎంఏఎఫ్. ఇవన్నీ ఏంటి, కంపెనీ. ఇవన్నీ 1 2 3 4 5 6. ఈ సిక్స్ ఏంటి, కంపెనీస్ అనమాట. ఈ 6 నేమ్స్ ఏంటి, కంపెనీస్. నెక్స్ట్ ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ కాలం వచ్చేటప్పటికి ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అనమాట. ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఒక్కొక్క కంపెనీకి, ఎస్ఎల్టీ 138, ఎస్ఐఎఫ్ 320, డబ్ల్యూఐపి విప్ 250, ఐఎన్ఎఫ్ 360, హెచ్ఎఫ్సి 204, ఎంఎఫ్ 450. ఇవన్నీ ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్. నెక్స్ట్ లాస్ట్ 52 వీక్స్ అంటే 52 వీక్స్ కింద గతం 52 వారాల క్రితం. ఏంటి లాస్ట్ 52 వీక్స్ అంటే ఏంటి, గతం 52 వారాల క్రితం. 52 వారాల క్రితం కరెంట్ ఇలా ఉంది. ప్రజెంట్ ఎంత ఉంది ప్రైసు, ఇలా ఈ రో వైజ్ ఉంది, ఈ కాలం వైజ్ ఉంది. నెక్స్ట్ 52 వారాల క్రితం ఎలా ఉందంటే హయ్యెస్ట్ ప్రైస్ ఇచ్చాడు, లో ప్రైస్ ఇచ్చాడు. 56 వారాల క్రితం అంటే లో ప్రైస్ ఉంది, అలాగే హై ప్రైస్ ఉంది. ముందు హై ప్రైస్ ఇచ్చాడు ఎంత, 146. ఏది, ఎస్ఎల్టీ 146, ఎస్ఐఎఫ్ 1224.20, విప్ 340, ఐఎన్ఎఫ్ 625.80, హెచ్ఎఫ్సి 256.00, ఎంఏఎఫ్ 720.00. ఇది హై ప్రైస్. లో ప్రైస్ వచ్చేటప్పుడు ఏంటి, 120, 300, 200, 260, 135, 340. ఇవి డివైడెంట్ చేశాడు. డివైడెంట్ చేశాడు ఓవరాల్గా ఏం డివైడెంట్ చేశాడు, కానీ డివైడెంట్ చేశాడు. మొత్తం 3 కరెంట్ మార్కెట్ని లాస్ట్ 52 వీక్స్ని కలిపి డివైడింగ్ చేశాడో ఏం చేశాడో తెలియదు, కానీ వాడు డివిడెండ్ అని ఇచ్చాడు. 25, 29, 20, 20, 10, 25 అని ఇచ్చాడు. వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం కింద సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ టేబుల్కి సంబంధించిన ఎన్ని ఉన్నాయి, 6. 1 to 10 అనొచ్చు, 1 to 5 అనొచ్చు, 1 to 6 అనొచ్చు. మనకి ఇక్కడ ఈ టేబుల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని, 1 to 6. చూడండి, ది అబ్సల్యూట్లీ డిఫరెన్స్ ఇన్ ద 52 వీక్స్ హై అండ్ లో ప్రైసెస్ ఈజ్ ద లోయెస్ట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్. ఇక్కడ ఏంటి, అబ్సల్యూట్ డిఫరెన్స్ చూడమంటున్నాడు. ఇన్ ద 52 వీక్స్ అంటే గతం 52 వారాల క్రితం హై అండ్ లో ప్రైస్లో ఈజ్ ద లోయెస్ట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్. తక్కువ కంపెనీ తక్కువలో ఏది లోయెస్ట్ పాయింట్లో ఉంది, లోయెస్ట్ ప్రైస్లో ఉంది. గత 52 కూర్చోండి, గత 52 వీక్లో హయ్యెస్ట్ లోయెస్ట్ ప్రైస్లో మనకి ఏది అడిగాడు, లోయెస్ట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్. ఇందులో లోయెస్ట్ ప్రైస్లో ఏమేమి కంపెనీస్ ఉన్నాయని అడిగాడు క్వశ్చన్ ఇది. ది అబ్సల్యూట్ డిఫరెన్స్ ఇన్ ద 52 వీక్స్ హై అండ్ లో ప్రైసెస్ ఈజ్ ద లోయెస్ట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్. అంటే గత 52 వారాల క్రితంలో హైయెస్ట్ ప్రైస్ ఉంది, లోయెస్ట్ ప్రైస్ ఉంది అన్ని కంపెనీస్కి. అందులో లోయెస్ట్ ప్రైస్ కంపెనీస్ ఏవి అవి చూపించమని అడిగాడు. ఇక్కడ ఏంటి, మన కంపెనీస్ ఏంటి ఓవరాల్గా, ఎస్ఎల్టీ, ఎస్ఐఎఫ్, ఎస్ఐఎఫ్, విప్, ఎన్ఎఫ్సి, హెచ్ఎఫ్సి, ఎంఈఎఫ్ అని కంపెనీస్. కానీ వీడికి ఆప్షన్స్ ఇచ్చాడు చూడు, ఎస్ఎల్టీ లోయెస్టా, ఎంఏఎఫ్ లోయెస్టా, విప్ లోయెస్టా, ఎస్ఐఎఫ్ లోయెస్టా, హెచ్ఎఫ్సి లోయెస్టా అని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం కంపెనీస్ చూద్దాం, కంపెనీస్ వేసుకుందాం. ఎస్ఎల్టీ కింద క్లియర్గా ఒక పక్కన
ఒక రఫ్గా పక్క పేజీలో ఒక రఫ్గా తీసుకోవచ్చు. వీడు ఇలా క్వశ్చన్ ఇస్తాడు, ఆప్షన్ ఇస్తాడు, మన సొల్యూషన్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా సొల్యూషన్లో చూడండి పక్కన మీరు రఫ్గా చేసుకోవాలి. కంపెనీస్ అని ఒక సైడు, డిఫరెన్స్ అనేది ఒక సైడ్ వేసి కంపెనీస్ పెట్టండి. ఎస్ఎల్టీ, ఎస్ఐఎఫ్, విప్, ఐఎన్ఎఫ్, హెచ్ఎఫ్సి, ఎంఏఎఫ్ అని పెట్టండి. వీడు ఏమడిగాడు? లోయెస్ట్ ప్రైస్ అన్నాడు. ఫస్ట్ది ఏంటి? ఎస్ఎల్టీ. ఎస్ఎల్టీలో లోయెస్ట్ ఎంత? 120. 120. 340. ఎస్ఎల్టీ 340 ఎలా ఇచ్చాడంటే 460లోంచి 120 తీసేస్తే ఎంత? 340. 460లోంచి 120 డివైడ్ చేశాడు. అంటే మనకి హైయెస్ట్ ప్రైస్, లోయెస్ట్ ప్రైస్ అని ఇచ్చాడు. అవునా? హైయెస్ట్ ప్రైస్ ఉంది, లోయెస్ట్ ప్రైస్ ఉంది. ఎందుకు చేశాడంటే మనకి హైయెస్ట్ ప్రైస్లోంచి వాడు ఇక్కడ చెప్పాడు కదా, గత 52 వారాలతో హై అండ్ లో ప్రైసెస్ ఈజ్ ద లోయెస్ట్ ఫర్ ఈచ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీస్. హై అండ్ లో ప్రైసెస్లో హై అండ్ లో రెండు కలిపాడు. హై ప్రైస్లో లో ప్రైస్ రెండింటిలోంచి లో ప్రైస్ తీసేసి ఆ లో ప్రైసెస్ తీసేసి కంపెనీస్ని చెప్పమన్నాడు. లో ప్రైసెస్ కంపెనీస్ చెప్పమన్నాడు. ఇప్పుడు తీస్తే చూడండి, మన 460లోంచి 120 తీసేస్తే 340. అలాగే ఎస్ఐఎఫ్ వచ్చాడు 1224.20లో 300 తీస్తే 924.20. అలాగే విప్ 340లోంచి 200 తీసిస్తే 140. అలాగే ఐఎన్ఎఫ్ 625లోంచి 260 తీసేస్తే 365.80. అలాగే హెచ్ఎఫ్సిలోంచి 256 135 తీసేస్తే 121. అలాగే ఎంఏఎఫ్ 450లోంచి 720లోంచి 340 తీసేస్తే 380. ఇలా మనం హైయెస్ట్ ప్రైస్లోంచి లో ప్రైసెస్ తీసేసి మనం ఆ వాల్యూస్ని ఫాలో అవ్వమన్నాడు. ఏవే కంపెనీస్కి? మొత్తం అన్ని కంపెనీస్కి, వాడిచ్చిన అన్ని కంపెనీస్. ఇక్కడ చూడండి, క్లియర్లీ ది డిఫరెన్స్ ఈజ్ లోయెస్ట్ ఫర్ హెచ్ఎఫ్సి. ఇక్కడ తక్కువ ఉన్నది ఎవరు? హెచ్ఎఫ్సి. ఎందుకు? 121. హైయెస్ట్ ప్రైస్లోంచి లోయెస్ట్ ప్రైస్ తీసేసి ఫాలో అవ్వమన్నాడు. ఫాలో అయిన తర్వాత ఈ ఇచ్చిన కంపెనీలు ఏది లోయెస్ట్ అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇయర్లీ డిఫరెన్స్ ఈజ్ ద లోయెస్ట్ ఫర్ 2 కంపెనీస్. 2 కంపెనీస్ మధ్య కంపారిజన్ చేస్తే మిగతా ఎస్ఎల్టీ 340, ఎస్ఐఎఫ్ 924 బాగా ఎక్కువగా ఉంది, ఇది విప్ 140 తక్కువగా ఉంది, ఐఎన్ఎఫ్ 365 ఎక్కువగానే ఉంది, హెచ్ఎఫ్సి 121 ఇది తక్కువగానే ఉంది, ఎంఏఎఫ్ 380. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు కంపెనీస్ తక్కువగా ఉన్నాయి. లోయెస్ట్ ఏవి? లోయెస్ట్ తీసేయగా హైయెస్ట్లోంచి లోయెస్ట్ తీసేగా ఏమేమి ఉన్నాయి? 2 కంపెనీస్ ఉన్నాయి. అవేంటి? విప్, హెచ్ఎఫ్సి. విప్ ఎంత? 140, హెచ్ఎఫ్సి 121. ఇందులో లోయెస్ట్ ఏది? హెచ్ఎఫ్సి. అంతే కదా, విప్ 140 ఎక్కువ కదా, హెచ్ఎఫ్సి అనేది 121. అంటే విప్ అండ్ హెచ్ఎఫ్సి. సో చెక్ ద డిఫరెన్స్ బై టేకింగ్ 2 digits ఆఫ్ ది నెంబర్ ఫర్ దీస్ 2 కంపెనీస్. ఈ 2 కంపెనీస్ మధ్య మన డిఫరెన్స్ చూస్తే ఎవరు? హెచ్ఎఫ్సి అనేది చాలా లోయెస్ట్ వైజ్ ఉందని అర్థం. ఇలా ఇది లాజికల్గా థింక్ చేయాలి. మనం లాజికల్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. చూడండి, ది అబ్సల్యూట్ డిఫరెన్స్ ఇన్ ద 52 weeks హై అండ్ లో ప్రైసెస్ ఈజ్ ద లోయెస్ట్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీస్. ఇక్కడ అబ్సల్యూట్ డిఫరెన్స్ చూపించమంటున్నాడు. అబ్సల్యూట్ డిఫరెన్స్ ఎక్కడ? గత 52 వారాల క్రితంలో హైయెస్ట్ లోయెస్ట్ ప్రైస్ల మధ్యన లోయెస్ట్ ప్రైస్ తీసేసి ఆ కంపెనీలో ఏది లోయెస్ట్ అనేది చెప్పమన్నారు. ఇలా మనం ఒక పక్కన చిన్న డ్రా కింద డ్రా చేసుకుని ఒక బాక్స్ కింద డ్రా చేసి మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్,
హౌ మచ్ పర్సెంట్ ద లో ప్రైస్ ఫర్ INF ఈజ్ ద లోయర్ దాన్ ది హై ప్రైస్ ఫర్ ద సేమ్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ఏంటంటే హౌ మచ్ పర్సెంట్ ద లో ప్రైస్ ఫర్ INF ఉంచండి. INF కంపెనీది ఎంత పర్సంటేజ్ లో ప్రైస్లో ఎంత పర్సంటేజు ఈజ్ లోయర్ దాన్ ద హై ప్రైస్ ఫర్ ద సేమ్ ఎక్స్పోర్ట్. హై ప్రైస్తో కంపారిజన్ చేస్తే ఐఎన్ఎఫ్లో లో ప్రైస్ పర్సంటేజు లో ప్రైస్ అంటే ఇది గత 52 వారాల క్రితంలో వచ్చింది. దాని లో ప్రైస్ మీద పర్సంటేజ్ ఎంత, ఎక్కడ హై ప్రైస్ కన్నా హై అంటే ఈ INF హై ప్రైస్ ఎంత ఉంది 625.80, లో ప్రైస్ 260. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం అడిగాడు వాడు, హౌ మచ్ ద పర్సెంట్ ద లో ప్రైస్ ఫర్ INF ఈజ్ లోయర్ దాన్ ది హై ప్రైస్ ఫర్ ద సేమ్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. 58%, 61%, 62%, 66%, 5 నన్ ఆఫ్ దీస్ అని 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మనకి ఏంటి INF లో పర్సంటేజ్ ఎంత 260. నెక్స్ట్ ఐ ప్రైస్ ఆఫ్ INF ఐ ప్రైస్ ఎంత 625. వాడు ఏం అడిగాడు, రిక్వైర్డ్ పర్సంటేజ్ దేనిది అడిగాడు దాన్ ఐ ప్రైస్ మీద ఐ ప్రైస్ ఫర్ ద సేమ్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ అడిగింది ఏంటి, లోయర్ పర్సన్ కన్నా ఐ ప్రైస్ పర్సంటేజ్ ఎంత, ఐ ప్రైస్ యొక్క పర్సంటేజ్ ఎంత. ఇప్పుడు మన రిక్వైర్డ్ పర్సంటేజ్ వీడు అడిగింది ఐ%. హౌ మచ్ ద పర్సెంట్ అంటే దాన్ ద ఐ ప్రైస్. మన పర్సంటేజ్ దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి, ఐ ప్రైస్ మీద హైయెస్ట్ గత 52 వారాల క్రితంలో ఉన్న హైయెస్ట్ పర్సంటేజ్ మీద మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐ ప్రైస్ మీద పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రిక్వైర్డ్ పర్సంటేజ్ ఐ పర్సంటేజ్ ఎంత 625.80 మైనస్ లో పర్సంటేజ్ ఐ ప్రైస్ మైనస్ లో ప్రైస్ బై ఐ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు ఐ ప్రైస్ ఎంత 625.80 మైనస్ 260 బై 625.80 ఇంటూ 100. దీన్ని క్యాల్కులేషన్ చేస్తే మనకి ఫస్ట్ 625.80 మైనస్ 260లో మీకు ఇంకా ఈజీ మెథడ్ ఉండి ఇక్కడ మనం పైన బాక్స్ వేసుకున్నాం. తీసేగా ఎంత వచ్చింది మనకి, ఎవరిది INFది ఎంత 365.80. ఇదిగో INFది ఐ ప్రైస్ నుంచి లో ప్రైస్ నుంచి తీసేస్తే ఎంత వాల్యూ వచ్చింది, రిమైనింగ్ 365.80 బై 625.80 100. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేసేటప్పటికి మనకి ఎంత వచ్చింది 58.45% ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ఏమన్నాడు అప్రాక్సిమేట్లీ అంటే 58%. అప్రాక్సిమేట్లీ అంటే 58%. ఓకేనా. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేయడం అనేది ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సిలేషన్ ఎలా చేస్తున్నాం చూడండి. ఇక్కడ మనం పైన సబ్స్ట్రాక్షన్ చేస్తే 365.80 బై 625.80 ఇంటూ 100 అని పెట్టాం. ఈ 100 అనేది న్యూమరేటర్లో మల్టిప్లికేషన్ చేసేయండి. న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేయండి. ఇంటూ 100 ఉంచండి. ఇంటూ 100ని న్యూమరిక్ పార్ట్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత ఉంటుంది, 2 digits 2 points తర్వాత ఉంది. మనకి యాక్చువల్గా న్యూమరిక్ పార్ట్తో మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎంత వస్తుంది, 36,58,000 వస్తుంది. అవునా. న్యూమరిక్ పార్ట్తో ఈ 100ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 36,58,000 అని వస్తుంది. మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది. ఆ డెసిమల్ పాయింట్తో మనం సబ్స్ట్రాక్షన్ చేయాలి కదా. చేయాలన్నప్పుడు ఎలాగా 2 zeros తర్వాత మనం 2 zeros తర్వాత డెసిమల్ పాయింట్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది, 365.80 అని వస్తుంది. 365.80
అంటే 36,580 అని వస్తుంది. 36,580 అని వస్తుంది. ఇప్పుడు మనం 36,580 బై డివైడెడ్ 36,580 బై 625.80తో మనం డివైడింగ్ చేస్తే ఎంత 58.45 అని వస్తుంది. డివైడింగ్ చేస్తే 36,058 బై 625.80తో మనం డివైడింగ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 58 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. 58 టైమ్స్ క్యాన్సిలేషన్ 58.45 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. ఏది 625.80తో క్యాన్సిలేషన్ ఎంత అవుతుంది? 36,580 58.45 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. దీన్ని మనం అప్రాక్సిమేట్లీ 58.45% అయింది. అప్రాక్సిమేట్లీ ఎంత? 58% వచ్చింది. ఇప్పుడు ఎంత మనకి హయ్యెస్ట్ ప్రైస్లో పర్సంటేజ్ ఎంత? హయ్యెస్ట్ ప్రైస్లో పర్సంటేజ్ ఎంత అని అడిగినప్పుడు క్యాన్సిలేషను ఇలా చేస్తే అప్రాక్సిమేట్లీ ఎంత? 58% వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఏంటి? ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ హయ్యెస్ట్. ఇక్కడ ఏంటి? కంపెనీస్ యావరేజ్ మార్కెట్లో మొత్తం కంపెనీస్లో వాటి యొక్క మార్కెట్ యావరేజ్ ప్రైస్లో హయ్యెస్ట్ ప్రైస్ కంపెనీ ఏది? మొత్తం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఆ కంపెనీస్కి ఉన్న కరెంట్ ప్రైస్ అన్ని ప్రైస్ యాడ్ చేసి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ ఏంటి? ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ హయ్యెస్ట్. ఏ కంపెనీ యొక్క యావరేజ్ మార్కెట్ ప్రైస్ హయ్యెస్ట్గా ఉందని అడిగాడు. అందు ఏమిచ్చాడు? 5 ఇచ్చాడు. ఎస్ఎల్టీ, విప్, ఎస్ఐఎఫ్, ఎంఏఎఫ్, హెచ్ఎఫ్సి. ప్రతిదీ ఈ 5 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అంటే ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ది ఏంటి? ఎస్ఎల్టీ. కరెంట్ది ఎంత? కరెంట్ది అంటే ఎస్ఎల్టీ 138 ప్లస్ యావరేజ్ కదా 460 ప్లస్ 125 3 ఏంటి? 3 ఐటమ్స్. కరెంట్ మార్కెట్ ఒకటి, అలాగే హయ్యెస్ట్ ప్రైస్, లోయెస్ట్ ప్రైస్ 3 ఐటమ్స్ ఉన్నాయి. 3 ఐటమ్స్ని న్యూమరేటర్లో వేసాం. డినామినేటర్లో గ్రూప్ ఆఫ్ ద టోటల్ ఐటమ్స్ని బై డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 718/3. అంటే 3తో మనం డివైడింగ్ చేస్తే ఎంత? ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ అయింది? 239.33. తర్వాత విప్ యొక్క ఎంత? 250 ప్లస్ 340 ప్లస్ 200/3. ఇదిగో ఓకేనా? అదెంత? 790/3. 3 ఎందుకు వస్తుంది? ఇక్కడ 3 ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 3 ఐటమ్స్. టోటల్ ఆఫ్ ది గ్రూప్ ఐటమ్స్ యాడ్ చేయాలి. చేసిన తర్వాత యావరేజ్ కదా, యావరేజ్ కాబట్టి ఇదే ఫార్ములా చెప్పాను కదా నీకు ఆల్రెడీ. గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ బై టోటల్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ బై యావరేజ్ ఈజ్ ఈక్వల్ టోటల్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ బై ఇక్కడ ఫార్ములా చెప్పాం కదా మనం యావరేజ్ ఏది? ఇదిగో సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద గ్రూప్ బై యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సమ్ చెయ్యాలి. సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎన్ని ఐటమ్స్? 3తో క్యాన్సిలేషన్ చేస్తే 790/3ని క్యాన్సిలేషన్ చేస్తే ఎంత? 263.33. అలాగే ఎస్ఐఎఫ్ వచ్చేటప్పుడు ఎన్ని ఉన్నాయి? 320 ప్లస్ 1224 ప్లస్ 300/3. 3 చేస్తే ఎంత వచ్చింది? 844.20/3. 3తో క్యాన్సిలేషన్ చేస్తే ఎంత? 3 టేబుల్ అమ్మా. 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేయండి. చేస్తే 61 డివైడింగ్ చేయండి. క్యాన్సిలేషన్ అంటే డివైడింగ్ చేయండి. 614.73 వచ్చింది. నెక్స్ట్ ఎంఏఎఫ్ వచ్చేటప్పటికి ఎంత? ఎంఏఎఫ్ 450 ప్లస్ 720 ప్లస్ 340/3. ఇదిగో 450 ప్లస్ 720 ప్లస్
340/3. ఇది ఓవరాల్గా సమ్ ఆఫ్ ఐటమ్స్ వాటిని సమ్ చేశాను. ఎంత వచ్చింది? 1510/510/3. 3తో క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వచ్చింది? 503.33. ఇది నెక్స్ట్ హెచ్ఎఫ్సి వచ్చేటప్పటికి ఎంత? 204 ప్లస్ 256 ప్లస్ 135/3. ఇదిగో 204 ప్లస్ 256 ప్లస్ 135/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 595/3. దీన్ని 3తో 595ని 3తో క్యాన్సిలేషన్ చేయండి. 3తో క్యాన్సిలేషన్ అంటే డివైడింగ్ చేయాలి. 3 టేబుల్తో డివైడింగ్ చేయండి. ఎంత చేస్తే 198.33 వచ్చింది. ఇప్పుడు మనం ఈ 5 యావరేజ్ ఫైండ్ అవుట్ చేశాను. యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ హైయెస్ట్? వాటి యొక్క యావరేజ్ మార్కెట్లో హైయెస్ట్ ప్రైస్ ఏదన్నది అని అడిగింది. ఎస్ఎల్టీకి వచ్చేటప్పటికి ఎంత? హైయెస్ట్ ప్రైస్ 239.33. నెక్స్ట్ విప్కి వచ్చేటప్పుడు 263.33. అంటే మనకి ఎస్ఎల్టీ కన్నా విప్ పెద్దదిగా ఉంది. ఇప్పుడు ఎస్ఐఎఫ్ది 614,614.73. అంటే ఎస్ఎల్టీ కన్నా విప్ కన్నా ఎస్ఐఎఫ్ హైయెస్ట్ ప్రైస్ ఉంది. ఎంఏఎఫ్ ఎంత? 503.33. ఇది తక్కువగానే ఉంది, ఎస్ఐఎఫ్ కన్నా తక్కువగానే ఉంది. నెక్స్ట్ హెచ్ఎఫ్సిది 198.33. అంటే ఇప్పుడు మనకి ఏది హైయెస్ట్ ప్రైస్? 614,614.73. యావరేజ్ మార్కెట్లో ఎవరు హైయెస్ట్? ఎస్ఐఎఫ్. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటి? ఎస్ఐఎఫ్ 3. ఇదిగో యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 3 ఆన్సర్. ఇలా మనం టేబుల్ మీద పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసాం, అవునా? పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసాం, అలాగే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాం. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ అయినాయి, 3 అయినాయి. మనకు 1 to 6 కదా. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.